ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు తూర్పుగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అలాగే గుడా చైర్మన్ బొడ్డు వెంకటరామ చౌదరి గారు ఉన్నారు. నిన్న ప్రియాంక అంత్యక్రియలు కూడా దగ్గరుండి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. ప్రియాంక ఘటన రెండు రాష్ట్రాలు కూడా సంచలనంగా ఉంది. అటువంటి ప్రియాంక కుటుంబానికి కుటుంబ ప్రభుత్వం తరఫున మీరు ఏ విధంగా అండగా ఉన్నారు? ప్రస్తుతం వారంతా చాలా బాధగా ఉన్నారు. ఏక్లాస్పురం అనే గ్రామం ఐజా మున్సిపాలిటీ పక్కన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడికి అంత్యక్రియలకి అంతిమ యాత్ర కూడా హాజరవడం జరిగింది. అంటే వారు కుటుంబం తరపున వారు ఎటువంటి డిమాండ్స్ కానీ ఆర్థిక సహాయం కానీ ఇతరత్ర సహాయాలు ఏమి కూడా కోరలేదు వారు. అయినప్పటికీ చంద్రబాబు గారు ఒక డిసిషన్ తీసుకుని అంటే 2 గంటల పాటు ముందు చర్చించారు. ఇవన్నీ ఈ కేసు ఏంటి, ఎలా నడుస్తుంది, ఎందుకు బయటకు అనుమానాలు వస్తున్నాయి, ఇవన్నీ కూడా చర్చించిన తర్వాత అధికారులకు కూడా చాలా కఠినమైనటువంటి చర్యలు ఉండాలి, వీరిపైన న్యాయం జరిగేలా చూడండి అని చెప్పేసి ఆదేశిస్తూ ఒక 20 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అదే మేము మొన్న వెళ్ళినప్పుడు నిన్నటి రోజున టీజీ భరత్ గారు మంత్రి గారు వచ్చారు. అలాగే నేను కూడా వెళ్ళి అక్కడ తల్లిదండ్రులకి ఆ చెక్ అందజేయడం జరిగింది. అదేవిధంగా కిమ్స్ హాస్పిటల్లో కానివ్వండి, ఇక్కడ కానివ్వండి అయినటువంటి మెడికల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో 10 లక్షల పైబడి అవి కూడా వారికి రైట్ ఆఫ్ చేయడం జరిగింది. ఇప్పుడు కాలేజ్ యాజమాన్యం కూడా జిఎస్ఎల్ ఎక్కడైతే మెడికల్ స్టూడెంట్గా ఉందో వారు కూడా ఒక 20 లక్షలు ఇస్తామని చెప్పేసి వారు కూడా ప్రకటించడం జరిగింది. ఈ జరిగిన ఘటనపై రాజమండ్రిలో అనేక అనుమానాలు వస్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా ఏం జరిగింది అనుకుని పైనగా చంద్రబాబు గారు వచ్చి వీళ్ళందరికీ కూడా ఏం ఫీడ్బ్యాక్ ఇచ్చారు? అంటే ప్రస్తుతం అక్కడ ఏం పెట్టారంటే సెక్షన్ 105 పెట్టారండి. అంటే కల్పబుల్ హామిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. అయితే దానికి లైఫ్ సెంటెన్స్ పడే అంటే మ్యాక్సిమం సెంటెన్స్ లైఫ్ సెంటెన్స్ పడుతుంది. అయితే దీన్ని మర్డర్గా ఎందుకు చేయకూడదు అంటే ఎవరిని అడిగిన ప్రజల్లో విజువల్స్ చూసినప్పటికీ కూడా లేకపోతే బయట చర్చించిన ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇది మర్డర్, ఖచ్చితంగా మర్డరే, ఉద్దేశపూర్వకంగా 3 సార్లు గుద్దారంటే దానికి అంటే లీగల్గా చెప్పాలంటే 103 బిఎన్ఎస్ ప్రకారం మర్డర్ కింద చేయాలి కదా అనేది అంటే ప్రధానంగా ప్రతి ఒక్కరు కూడా అడిగే విషయం. నాకు కూడా వ్యక్తిగతంగా ఇది 103గానే పరిగణించాలనే భావన నాలో ఉంది. అంటే వారిపైన ఎంత కఠినం అంటే అదైతే వారి ఉరిశిక్ష పడే అదే డెత్ సెంటెన్స్ పడే ఉంది కాబట్టి అవకాశం ఉంది కాబట్టి దాని ప్రకారం వెళ్ళాలనేది ప్రతి ఒక్కరు అంటే ప్రజలందరూ కూడా కోరుకునేది. దాన్ని లీగల్గా పోలీస్ యంత్రాంగం చెప్పే విషయం ఏంటంటే ఒకవేళ అది ఫెయిల్ అవ్వచ్చు అంటే చంద్రబాబు గారు సూచించింది ఏంటంటే ఒక ఉన్నతమైనటువంటి ప్యానెల్ ఏర్పాటు చేసుకుని లీగల్ ముఖ్యంగా క్రిమినల్ లీగాలిటీ తెలిసిన వారిని సలహా తీసుకుని వీలైనంత వరకు అది మర్డర్ కింద పరిగణించాలని చెప్పి ఆ కేసులు వర్తింపు చేసేలా చూడండి అని ఆయన ఆదేశించారు. తండ్రి వెంకటేష్తో మాట్లాడారు. ఆయన రాజమండ్రి కూడా వచ్చారు. రాజమండ్రిలో పోలీస్ స్టేషన్కి వచ్చి మొత్తం వివరాలు అందిస్తున్నారు. ఆయనతో మీరు మాట్లాడారు. ఆయనకి ఎటువంటి అనుమానాలు ఉన్నాయని కూడా చెప్పారు. అంటే నేను మాట్లాడినప్పుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడ ఉన్నారు. ఇన్క్వెస్ట్ చేసే టైంలో మాట్లాడాను ఆయనతో సుదీర్ఘంగా. అయితే ఆయన చెప్పడం ఏంటంటే ఇనీషియల్గా చాలా అనుమానాలు వచ్చినాయి. సోషల్ మీడియాలో కానీ ఇవన్నీ వార్తలు చూసి ఏమైనా వీళ్ళు తప్పించేస్తారేమో అని చెప్పేసి ఆయన అనుమానం పడుతూ డైరెక్ట్గా ఇక్కడికి రాజమండ్రి వచ్చి డైరెక్ట్గా కలెక్టర్ గారు, ఎస్పీ గారు ఇద్దరు కూడా వారితో మాట్లాడటం జరిగింది. అలాగే సిఐలను పిలిపించుకుని ఎస్ఐలు పిలిపించి క్రైమ్ డిపార్ట్మెంట్ పిలిపించి వారితో రోజువారీగా ఏం జరిగింది, ఎక్కడెక్కడ ఏం చేశాం అనేది వారికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆయన లీగల్ ప్రాసెస్ మీద ఈ చట్టపరంగా జరిగినటువంటి ప్రాసెస్ అంతా కూడా చాలా సక్రమంగా ఉందని చెప్పేసి వారు భావించారు తర్వాత. సో ఆ విధంగానే ఆయన చేశారు. కానీ ఇప్పటి నుంచి ఏమి జరగకుండా ఎటువంటి అవకతవకలు జరగకుండా వీరికి ఉరిశిక్ష కానీ లేదా యావజ్జీవ కారాగార శిక్ష పడే విధంగా ప్రభుత్వం చూడాలనేది ఆయన దృఢంగా కోరుతున్నారు. అంటే ప్రధానంగా 3 రోజులు తాత్సారం జరిగింది. దీని వెనకాల ఎవరో ఉన్నారా అనేది ఒక ప్రచారం జరుగుతుంది. ఇది కేవలం రాజకీయ ఆరోపణలు అనుకోవచ్చు అంటారా? దీని వెనక ఏముందనుకుంటున్నారు? అంటే ఆయన ఈ సమయంలో రాజకీయం చేయొద్దు దయచేసి ఈ విషయాన్ని అని చెప్పేసి ఆయన చాలా గట్టిగా కోరారు. కాబట్టి రాజకీయం చేయకుండా ఒకవేళ దీంట్లో ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా దానిపైన అంటే నేను చంద్రబాబు గారు చెప్తాం కాన్ఫరెన్స్లో ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి అనుమానాలకు తావివ్వకూడదు. ఎప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా స్పష్టమైనటువంటి వివరణ ఎటువంటి అనుమానాలు ఎప్పుడు వస్తాయో అవన్నీ కూడా నివృత్తి చేసే బాధ్యత వారిపైన కూడా ఉందని ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్స్ పెడుతూ ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఎప్పుడెప్పుడు అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినప్పటి నుంచి ఛార్జ్ షీట్ వరకు ఇప్పుడు ఫైల్ చేసే ఛార్జ్ షీట్ వరకు వివరణ ప్రతిదీ కూడా స్పష్టంగా అందరికీ తెలియజేసే విధంగా ఉండాలని చెప్పేసి ఆయన ఆదేశాలు జరిగాయి.
అంటే 3 రోజులు దాచారు. కార్లు నెంబర్ ప్లేట్లు మార్చే ప్రయత్నాలు చేశారు. ఈ విధంగా మాజీ ఎంపీ మార్గాన్ భరత్ కామెంట్స్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అంటే ఇది ఎలా చూడాలంటారు ఇక్కడ? అవన్నీ అంటే ఆధారాలు ఉండి చెప్తే ఒక విషయం, లేదు ఉత్తినే రాజకీయం చేయాలంటే రకరకాలు చెప్పొచ్చు. ఆధారాలు ఉండి చెప్పగలిగితే అది కూడా విచారించేసి ఒకవేళ నిజంగా ఆయనకుంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి వారు చెప్పొచ్చు ఇట్లా ఇలా చేశారు అని ఆధారాలతో ఇస్తే కనుక తప్పకుండా అది కూడా పరిగణలోకి తీసుకుంటారు. ఇది అంటే ఇప్పుడు ఘటనలు వరుస ఘటనలు జరుగుతున్నాయి. ఇటువంటి రాజమండ్రిలో పక్కన పుస్తకాలకు సిద్ధమవుతుంది. రాజమండ్రిలో ఇటువంటి వరుస ఘటనలు జరుగుతున్నా సరే ఫెయిల్యూర్ అవుతున్నారనే కూడా ఆరోపణలు చేస్తున్నారు వైసీపీకి సంబంధించిన నాయకులు. దాన్ని కూడా ఇప్పుడు ఇవాళ కూడా మొన్న కూడా ఒక సంఘటన జరిగిందండి. అంటే కామన్గా చూస్తే థ్రెడ్ దీంట్లో ఆల్కహాలిజం అంటే ఎక్కువగా మద్యం సేవించి ఇటువంటి ఒక పక్కన డ్రైవింగ్ చేయడం కానివ్వండి, మరో పక్కన ప్రేమికురాలని నిన్న గొంతుకు వస్తారు ఒకరు మద్యం మత్తులోనే. ఇటువంటి సంఘటనలు చూస్తుంటే ఒక నియంత్రణ అంటూ ముఖ్యంగా ఈ అమ్మకాలపైన కానివ్వండి, అదేవిధంగా మద్యం సేవించిన తర్వాత ఎవరైతే వాహనాలు నడుపుతున్నారో ఇవి చేయకూడదు మనం అనే భయం కలిగించేలాగా ప్రభుత్వం చేయాలి. అది రానున్న రోజుల్లో బహుశా ఒక స్పెషల్ డ్రైవ్ కింద తీసుకుంటారని చెప్పేసి మనం చర్చించారు. సో అటువంటి చర్యలు అంటే కంటిన్యూస్ ప్రాసెస్, ఇది ఎడ్యుకేట్ చేస్తూనే ఒక పక్కన నియంత్రణ కూడా తీసుకురావాలనే ఉద్దేశంలో. మాల్ దగ్గర జరిగింది కాబట్టి ఘటన, మాల్ యాజమాన్యం మాకు ఎటువంటి సంబంధం, రోడ్డు పక్కన బయట జరిగింది విషయం అంటున్నారు. కానీ ప్రధాన కారణం అందులో సీసీ ఫుటేజ్ చూస్తే వాళ్ళతో గొడవ పడి వాళ్ళ పోలీసులకు ఎక్కడ అప్పు చెప్తారో అనే భయంతో వాళ్ళు తప్పించుకునే ప్రయత్నంలో ఈ ఘటన జరిగినట్టుగా గేట్లు వేస్తున్న పరిస్థితుల్లో కూడా ఈ ఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. మరి వాళ్ళు తప్పించుకున్నారు, యాజమాన్యం పైన ఏదన్నా చర్యలు తీసుకున్నారు? ఇటువంటి అన్నీ కూడా పూర్తి విచారణ అయితే జరుగుతుందండి. ఇంకా ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు. అవసరమైతే మీరు చెప్పినట్టుగా ఇటువంటి సంఘటనలు కూడా వారు పరిగణలోకి తీసుకునే ఫైనల్ ఛార్జ్ షీట్ వేస్తారు. అప్పుడు అవసరమైతే వీళ్ళని కూడా పార్టీగా చేరుస్తారు. సో విచారణ అవనివ్వండి, అయిన తర్వాత త్వరితగతిన వీరికి శిక్ష పడకపోతే అప్పుడు మనం ప్రభుత్వాన్ని ప్రశ్నించవలసిన అవసరం. యాజమాన్యం ఎటువంటి ఘటన అంటే ఇప్పుడు ఒకటి ఘటన జరిగింది, యాజమాన్యం మాకు సంబంధం లేదని చేతులు ఎత్తేస్తుంది. ఆ మాల్ యాజమాన్యం ఏదైతే ప్రసాద్ ఆదిత్య మాల్ సంబంధించిన వాళ్ళతో మీరు మాట్లాడడం కానీ ఏదన్నా వాళ్ళతో ఏం జరిగిందని వివరణ తెలుసుకోవడం? ఒకటైతే రిక్వెస్ట్ చేసాము, అంటే అక్కడ మాల్లో జరిగింది కాబట్టి మీరు కూడా కాంపెన్సేషన్లో భాగస్వాములు అవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం తరఫున రిక్వెస్ట్ చేస్తున్నారు. సో చూద్దామండి ఏమవుతుందో అనేది టైం చెప్తుంది. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే సీఎం చంద్రబాబు ఆదేశాలతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో కుటుంబ సభ్యులకి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు కూడా మేమంతా కూడా సిద్ధంగా. నిన్న కూడా అంత్యక్రియలు జరిగేటువంటి కార్యక్రమం, అలాగే ప్రియాంక స్వగ్రామంలో కూడా అంత్యక్రియలో కూడా పాల్గొన్నాం. తండ్రికి ధైర్యాన్ని నింపాం. అంతేకాకుండా 20 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించడం జరిగింది. అలాగే హాస్పిటల్కి అయినటువంటి ఖర్చు పూర్తిగా 10 లక్షల వరకు కూడా అవిన నేపథ్యం అవి కూడా భరించే పరిస్థితి కూడా మొత్తం అన్ని కూడా చేయడం జరిగింది. అలాగే జిఎస్ఎల్ యాజమాన్యం కూడా 20 లక్షల రూపాయల వరకు కూడా నష్టపరిహారం అయితే ఇస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జరిగిన ఘటనపై పూర్తిగా క్షుణ్ణంగా అప్పుడంతా కూడా దీనిపై విచారణ అయితే జరగబోతుంది. అలాగే ఇప్పటికే ప్రాథమికంగా జరిగినటువంటి ఘటనలు కావచ్చు, ఇది అనేక ఆరోపణలు కావచ్చు, ఎటువంటి ఆరోపణలను తావు లేకుండా జరిగిన ఘటనపై ఇప్పుడు నిందితులు కఠినంగా శిక్ష పడే విధంగా కూడా ప్రయత్నాలు అయితే చేస్తున్నాయి. ఇటువంటి ఘటనలను పునరావృతం కాకుండా అలాగే ఈ విధంగా మద్యం సాగి వాహనాలు డ్రైవ్ చేసిన వారికి ఇటువంటి ఏ విధంగా జరిగినటువంటి ఘటనపై వాళ్ళకు కఠిన శిక్షలు మరొకరు ఈ విధంగా చేయకూడదు అనే విధంగా కూడా వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒక పక్కన జరిగిన ఘటన అన్నీ కూడా సీఎం చంద్రబాబు దృష్టిలో ఉంది. అలాగే వాళ్ళకి అన్ని విధాలుగా అంటే రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. 3 రోజులు ఆలస్యమైంది. ఇవన్నీ కూడా పూర్తిగా ఎందుకు అయింది అనేది కూడా పూర్తిగా విచారణ లోతైన దర్యాప్తు సాగుతుంది. దర్యాప్తు సాగినప్పటికీ నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కఠిన శిక్షలు, ఉరి శిక్ష, అలాగే యావజ్జీవ కారాగార శిక్ష ఉండే విధంగా కఠిన శిక్షలు ఉంటాయి. మొదటగా వేసినటువంటి సెక్షన్లో హిట్ అండ్ రన్ గా వచ్చింది. తర్వాత ఇప్పుడైతే 105గా సెక్షన్లు కూడా మార్చి వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా అన్ని చేసుకుంటుందని కూడా ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఇటువంటి ఆరోపణలు కూడా తిప్పికొట్టినటువంటి పరిస్థితి ప్రధానంగా కనబడుతుంది. ఏదేమైనా కుటుంబానికి అండగా ఉంటాం, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేస్తామని బొడ్డు వెంకటరామన్ చౌదరి చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడున్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజమండ్రి.